హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో ఓన్లీ షామిల్ వస్త్రాలు ఉంటే ఎలా చేయాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో వజై వస్త్రా కూడా ఉంటే ఎలా చేయాలి అన్న దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరిగితేనే నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఉంటుంది, ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్తే మనకు ఈ టిప్పన్లో ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్త్రాలు 1 2 3 4 5 6 ఇవి షామిల్ వస్త్రాలు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు వజై వస్త్ర, ఇదొకటి. ఓకే, ఈ వజై వస్త్ర ఎట్లా తీసుకోవాలి అని అంటే, ఫస్ట్ మనకు ఈ ఎఫ్ లైన్ ఉంది కదా, ఎఫ్ లైన్ చూసుకోండి. ఇలా అనేసి ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది కదా. ఓకే, ఇలా అనేసి ఇక్కడ ఎండ్ అయిపోయింది. మనకు ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఓకే, ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం, ఈ ట్రెపిజియం తీసుకుంటాం, అదేవిధంగా ఇక్కడ ఈ ట్రెపిజియం తీసుకుంటాం. ఓకే, ఈ ట్రెపిజియం తీసుకుంటే ఈ ఏరియా కూడా అంతా కలిసి వచ్చేసింది కదా మనకు దీంట్లో. ఓకే, సో నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం, ఈ ట్రెపిజియం తీసుకుంటాం, కంప్లీట్గా ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఇంతకుముందు వీడియోలో తీసుకున్నట్లుగానే యాస్టీజ్గా ఇది ఈ రెండు. ఓకే, అదేవిధంగా ఈ మొత్తం కలిపి తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు మనకు రూంది వాల్యూ వచ్చేసి 160 ఉంది. ఓకే, ఇప్పుడు లాంబీ వాల్యూ తీసుకోవాలి. యాక్చువల్గా మనం ఇంతకుముందుకు ఎలా తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటుండే. ఇన్ కేస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు లాంబీ పాయింట్ ఉంటే, కానీ మనకు ఈ 295 లాంబీ పాయింట్ ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కదా. సో మనకు ఈ ఎఫ్ లైన్, ఇక్కడ స్టార్ట్ అయిన ఎఫ్ లైన్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎండ్ అయింది కదా. ఓకే, ఈ రూంది పాయింట్కి ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ నుంచి డైరెక్ట్ వచ్చి ఇక్కడ టచ్ అయింది. కాబట్టి మనకు లాంబీ పాయింట్ను కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఏదైతే ఉంటుందో అది కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, ఈ లాంబీ పాయింట్ ఎంత, 295. ఓకేనా, క్లియరా? ఓకే, నెక్స్ట్ యాస్టీస్గా ఇది కూడా సేమ్ ఇంతకుముందు లాగానే, ఇది కూడా సేమ్ ఇంతకుముందు లాగానే. ఓకే, వీటి వాల్యూస్ని మనం నోట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనకు షామిల్ వస్త్రా షేప్ వచ్చి ట్రయాంగిల్, రూంది వాల్యూ 240, సో 240 నోట్ చేసుకున్నాం. లాంబీ వాల్యూ వచ్చేసి 120, లాంబీ వాల్యూ 120 వేసుకున్నాం. రూంది టోటల్ రూంది వచ్చేసి 240, హాఫ్ రూంది 120, 240లో హాఫ్ 120, లాంబీ వాల్యూ 120 చేసుకున్నాం. సో టోటల్ లాంబీ కూడా 120. అదేవిధంగా దీని యొక్క ఏరియా, ఈ వస్త్ర యొక్క ఏరియా వచ్చేసి టోటల్ లాంబీ ఇంటూ హాఫ్ రూంది చేస్తే మనకు ఈ వాల్యూ వచ్చేసింది. ఓకే, మనకు సెకండ్ వస్త్ర వచ్చేసి ట్రెపిజియం, రూంది వాల్యూ 240, అదేవిధంగా ఇంకో రూంది వాల్యూ 460, 240 460 నోట్ చేసుకున్నాం. యాడ్ చేస్తే మనకు టోటల్ రూంది 700 వచ్చేసింది, హాఫ్ రూంది 350. అదేవిధంగా మనకు లాంబీస్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లాంబీ 180, అలాగే విధంగా రెండవ లాంబీ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడికి 260, 180 260. మనకు రెండు లాంబీ పాయింట్స్ ఉన్నాయి కదా, 180 260 నోట్ చేసుకున్నాం. టోటల్ లాంబీ వచ్చేసి ఇది 180 + 260 యాడ్ చేస్తే 440 అయ్యింది. టోటల్ లాంబీ ఇంటూ హాఫ్ రూంది 440 × 350 చేస్తే మనకు ఈ వాల్యూ వచ్చేసింది. ఓకే, సో థర్డ్ వస్త్రాకి వచ్చేసరికి ట్రెపిజియమే 460, అదేవిధంగా 220, 460 220 యాడ్ చేస్తే మనకు టోటల్ రూంది వచ్చేసి 680 వచ్చింది.
హాఫ్ రూమ్ది వచ్చేసి 340. అదేవిధంగా మనకు లాంబీ పాయింట్స్ ఏమున్నాయి, మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాం కదా రూంది పాయింట్స్, ట్రెపిజియం తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 145 లాంబీ పాయింట్. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 295. ఓకేనా, మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి కాబట్టి 145 ఒక లాంబీ పాయింట్, అదేవిధంగా ప్లస్ 295. ఇక్కడ నుంచి ఇక్కడికి 295 కాబట్టి ఈ పాయింట్ మనము ఇక్కడ 295 ప్లస్ 145 రెండు కలిపి తీసుకున్నాం. యాడ్ చేస్తే టోటల్ లాంబీ వచ్చేసి 440. మనకు దీని ఏరియా వచ్చేసి ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 1 2 3 ఈ 3 కంప్లీట్ అయిపోయినాయి. సో ఫోర్త్ వచ్చేసి ట్రయాంగిల్. ఇవి ఏంటి, షామిల్ వస్త్రాలు. 160 రూంది వచ్చి 160 నోట్ చేసుకున్నాం. అదేవిధంగా లాంబీ పాయింట్ ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా, లాంబీ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది కదా, మనకి ఈ ఆఫ్సెట్ అనేది ఇక్కడ డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఎండ్ కాలేదు, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి 295 లాంబీ పాయింట్ 295. సో మనం 295 నోట్ చేసుకున్నాం లాంబీ పాయింట్. అదేవిధంగా టోటల్ లాంబీ 295. మనకు ఇంతకుముందుకు వచ్చింది కదా హాఫ్ రూంది వాల్యూ, 80 × 295 చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫిఫ్త్ వర్స్లా వచ్చేసి ట్రెపిజియం షామిల్ ఇది. సో 320 నోట్ చేసుకున్నాం. అదేవిధంగా 160 కూడా నోట్ చేసుకున్నాం రూంది పాయింట్స్. ఇవి యాడ్ చేస్తే టోటల్ రూంది వచ్చేసి 480. అదేవిధంగా హాఫ్ రూంది 240. మనకు లాంబీ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 260. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి 145. మనకు లాంబీ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, సో 260 ప్లస్ 145 260 145 రెండు తీసుకున్నాం. అదేవిధంగా యాడ్ చేస్తే 405 అయ్యింది. సో 405 ఇంటూ 240 చేస్తే మనకు ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వస్లా, ఇది వచ్చేసి ట్రయాంగిల్. రూంది వచ్చేసి 320. సో 320 నోట్ చేసుకున్నాం. లాంబీ వచ్చేసి మనకు 120, ఇక్కడ నుంచి ఇక్కడికి 120 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 180. మనం మొత్తం కలుపుకొని ఇక్కడ వేసుకున్నాం. లాంబీ ప్లేస్లో 120 ప్లస్ 180 ఏంది 300 అయ్యింది టోటల్ లాంబీ. సో మనకు టోటల్ లాంబీ ఇంటూ హాఫ్ రూంది చేస్తే ఈ వాల్యూ వచ్చేసింది. సో ఈ వాల్యూ వచ్చిన తర్వాత మనకు ఈ యొక్క షామిల్ వస్త్రాల యొక్క మొత్తం ఏరియా వచ్చింది కదా స్క్వేర్ లింక్లో, ఇవన్నీ యాడ్ చేస్తే కూడా మనకు టోటల్ ఈ 6 వస్త్రాల యొక్క ఏరియా స్క్వేర్ లింకుల్లో యాడ్ చేస్తే మనకు ఈ వాల్యూ వచ్చేసింది. సో దీని తర్వాత నెక్స్ట్ మనకు దీంట్లో ఒక వజై వస్త్ర ఉంది కదా, దీన్ని మనకు వజై వస్త్ర ఇక్కడ రాసుకున్న తర్వాత వజైని V1 అనుకున్నాం అనమాట. ఓకేనా, దీని ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ యాస్టేస్ నోట్ చేసుకున్నాం. దీని రూంది పాయింట్ 220. మనకు లాంబీ పాయింట్ యాక్చువల్గా మనకు ఈ యొక్క ఆఫ్సెట్ ఎఫ్ లైన్ ఇక్కడ ఎండ్ అయిపోయి ఉంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి కన్సిడర్ చేసుకుంటుండే, కానీ ఇది ఎక్కడ ఎండ్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, అవునా. సో కాబట్టి మనం ఇక్కడ వరకు తీసుకోవాలి, కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి 295. లాంబీ పాయింట్ ఎంత 295. ఓకే, 295 నోట్ చేసుకున్నాం. అదేవిధంగా టోటల్ లాంబీ 295. సో మనకు ఏరియా వచ్చేసి 295 ఇంటూ 110 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. మనకు షామిల్ వస్త్రాల యొక్క ఏరియా ఉంది, అదేవిధంగా వజై వస్త్రాల యొక్క ఏరియా ఉంది. సో మనకు యాక్చువల్ ఏరియా రావాలి అంటే షామిల్ వస్త్రాల యొక్క ఏరియా మైనస్ వజై వస్త్ర చేస్తే మనకు కావాల్సినటువంటి యాక్చువల్ ఏరియా స్క్వేర్ లింకుల్లో వస్తుంది. ఓకేనా, ఇవి వచ్చిన తర్వాత మనకు ఈ వచ్చిన స్క్వేర్ లింక్ వాల్యూకి బై 2,50,000 చేస్తే మనకు హెక్టార్స్లో వస్తుంది వాల్యూ. ఓకేనా, ఆ తర్వాత మనకు ఈ వచ్చిన వాల్యూ ఉంది కదా హెక్టార్స్లో వచ్చిన వాల్యూకి ఇంటూ 98.8424 చేస్తే మనకు ఏరియా వచ్చేసి గుంటాస్లో వస్తుంది. యాక్చువల్గా
ఇది ఇంటూ ఇది చేస్తే 179.636 వచ్చింది కదా. సో 0.5 లేదా 5 అబోవ్ వాల్యూ ఉంటే మనం ఏం చేసుకున్నాం, రౌండ్ ఫిగర్ ఇక్కడ ఉన్న వాల్యూకు +1 యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు 179 ఉన్నదానికి +1 యాడ్ చేస్తే 180 అయింది కదా, 180 గుంటాస్ వచ్చింది. ఓకేనా. మనకు ఎలా కావాలి, ఎకర్స్ గుంటాస్లో కావాలి. ఓన్లీ ఇక్కడ గుంటాస్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, 180/40 చేస్తే మనకు 180/40 చేస్తే 4.5 వచ్చింది. ఓకేనా. ఇక్కడ 4.5, 4 అంటే 4 acres, 0.5 వాల్యూని మనం గుంటాస్లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయాలి అంటే 4.5కి డైరెక్ట్ 4 acres వచ్చింది కాబట్టి -4 చేస్తే మనకేముంది, 0.5 ఉంది. ఇంటూ 40 చేస్తే మనకి 20 వస్తుంది. అంటే ఇవి గుంటాస్ అనమాట. ఈ పాయింట్ తర్వాత పక్కనున్న వాల్యూ ఇంటూ 40 చేస్తే మనకు గుంటాస్లో ఆ యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. 20 వచ్చింది కదా, ఇది 20 గుంటాస్ అనమాట. ఇక్కడ 4 acres. సో మనకు టోటల్ వచ్చేసి ఏరియా 4 acres 20 గుంటాస్ అనమాట. ఓకేనా. 4 acres 20 గుంటాస్. ఈ విధంగా మనకు టిప్పన్ యొక్క ఏరియాని మనం ఎగ్జాక్ట్ కనుక్కుంటాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోస్ని కొంచెం ఎక్కువ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.